ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు. మూసీ ప్రాజెక్టుకు క్లియరెన్స్. హైదరాబాద్ నగర అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపుఘాట్ వద్ద నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ అనుమతులతో ప్రాజెక్టు అమలుకున్న ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి కొత్త అందాలను తీసుకురావడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ఈ ప్రాజెక్టు ఎంతో కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతులు లభించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు భారత సైన్యానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విజన్ ను సాకారం చేసే దిశగా ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన సహకారం రాష్ట్ర అభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మూసీ నది పునరుజ్జీవనం అనేది కేవలం ఒక అభివృద్ధి ప్రాజెక్టు మాత్రమే కాదు, హైదరాబాద్ నగర భవిష్యత్తును మార్చే సమగ్ర ప్రణాళికగా ప్రభుత్వం భావిస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా కాలుష్యానికి గురవుతూ తన సహజ స్వరూపాన్ని కోల్పోయిన మూసీ నదికి మళ్లీ జీవం పోసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. నది తీర ప్రాంతాలను శుభ్రపరచడం, పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడం, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. బాబ్ఘాట్ ప్రాంతంలో నిర్మించనున్న గాంధీ సరోవర్ ఈ మొత్తం ప్రాజెక్టులో అత్యంత ప్రత్యేకమైన భాగంగా నిలవనుంది. మహాత్మా గాంధీ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. పచ్చని వాతావరణం, ఆహ్లాదకరమైన సరస్సు పరిసరాలు, ఆధునిక సదుపాయాలతో ప్రజలకు విశ్రాంతి, వినోదం, ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక ప్రధాన నగరాలు తమ నది తీర ప్రాంతాలను అభివృద్ధి చేసి వాటిని పర్యాటక కేంద్రాలుగా మార్చుకుంటున్నాయి. అదే తరహాలో హైదరాబాద్లో కూడా మూసీ రివర్ ఫ్రంట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు, అలాగే పచ్చని ఉద్యానవనాలు, వినోద కేంద్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అరువైన వేదికలు, అలాగే కుటుంబ సమేతంగా సందర్శించేందుకు అరువైన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పర్యావరణ పరిరక్షణతో పాటు నగర ప్రజలకు మరింత నాణ్యమైన జీవన వాతావరణం అందుబాటులోకి రానుంది. పెరుగుతున్న నగరీకరణ కారణంగా పచ్చదనం తగ్గిపోతున్న ఈ సమయంలో ఇలాంటి ప్రాజెక్టులు నగరాలకు ఊపిరితిత్తులా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. సరస్సులు, చెట్లు, ప్రజలకు అందుబాటులో ఉండే బహిరంగ ప్రదేశాలు పెరగడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పర్యాటక రంగానికి కూడా కొత్త అవకాశాలను తెరపనుంది. ప్రస్తుతం హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్ వంటి ప్రాంతాలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. గాంధీ సరోవర్ పూర్తయిన తర్వాత నగరానికి మరో ప్రతిష్టాత్మక పర్యాటక కేంద్రం అందుబాటులోకి రానుంది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, చిన్న చిన్న ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా సామాజిక మరియు సాంస్కృతిక వనరుల అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. ప్రజలు సేద తీరేందుకు, కుటుంబ సభ్యులతో సమయం గడిపేందుకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రదేశాలు అందుబాటులోకి వస్తాయి. నగర జీవన శైలిలో నాణ్యతను పెంచే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి లభించిన ఈ సహకారం రాష్ట్రానికి మరింత బలాన్ని చేకూర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ మధ్య సమన్వయంతో ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని అనుమతులు లభించడంతో బాపుఘాట్ ప్రాంతంలో గాంధీ సరోవర్ పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే గాంధీ సరోవర్ ప్రాజెక్టు కేవలం ఒక సరస్సు నిర్మాణం మాత్రమే కాదు, ఇది హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే ఒక సమగ్ర అభివృద్ధి కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు, నగర సౌందర్యం, ఉపాధి అవకాశాలు వంటి అనేక అంశాలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో గాంధీ సరోవర్ పూర్తయితే హైదరాబాద్ మహానగరానికి మరో కొత్త గుర్తింపు లభించనుంది. నగర ప్రజలకు మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచి మరో ప్రతిష్టాత్మక పర్యావరణ, పర్యాటక కేంద్రంగా గాంధీ సరోవర్ అవతరించే అవకాశం కనిపిస్తుంది.